ఏం సలిరా నాయనా గజ్జు నొనికిస్తుంది. పొద్దుగాల మొత్తం మంచు పట్టేస్తుంది. 7-8 దాటినా సూర్యుని జాడే లేదు. ఎండ పొడొచ్చినాక నిమ్మలంగి ఇంట్లోకెళ్ళి బయటికి వస్తున్నారు చాలా మంది. ముత్తెమంత షేపు ఎండకు నిలబడితే గాని పానం నిమ్మల పడతలేదు. దినామిదే పరిస్థితి. సూరన్న ఇగొస్తాడా ఆగొస్తాడా అని ఎదురు చూసుడు తప్పితే మనమైతే సూర్యుని దగ్గరికి పోలేం కదా. కానీ గీ మిషన్ పోయిందుల్లో కొత్తేడాదిలా ఇంకో రికార్డు కొట్టింది ఇస్రో. సూర్యుని మీద ప్రయోగాలు చేస్తానికి పోయినేడు పంపిన మిషన్ ఆదిత్య సక్సెస్ అయింది. పోయిన సెప్టెంబర్ 2న మొగిలి మీదకి రాకెట్ పంపితే 127 రోజులు 15 లక్షల కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసినాక ఆదిత్య L1 ఉపగ్రహం సూర్యునికి దగ్గరగా పోవాల్సిన జాగలకు చేరుకుంది. 5 ఏండ్లు సూర్యుని మీద ఏం జరుగుతుంది, ఆడ వాతావరణం ఎట్లుంది, సౌర తుఫాన్లు ఎట్లొస్తున్నాయో ఎప్పటికప్పుడు ఫోటోలు తీసి కిందికి పంపుతుందట. సూర్యుని మీద ప్రయోగాలకు ఇస్రో చేసిన ఫస్ట్ ప్రయోగమే సక్సెస్ అయ్యే వరకు సైంటిస్టులంతా ఫుల్ ఖుషిలున్నారు. ఇస్రో ఇంకో మెట్టెక్కిందని శాస్త్రవేత్తలకు శుభాకాంక్షలు చెప్పిండు మోడీ సారు. మొన్న చంద్రయాన్, నిన్న ఎక్స్పో షాట్, ఇయాల మిషన్ ఆదిత్య వరుస విజయాలతోని హ్యాట్రిక్ కొట్టిండ్రు మనోళ్ళు.